మనం గద్వాల్ ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాం. టీజీఎస్ ఆర్టీసీ అయిపోయింది, ఇప్పుడు చేంజ్ అయిపోయింది పేరు. ఇక్కడ చూస్తే మనకు షటర్లు ఉన్నాయి, 16 షటర్లు ఉన్నాయి, వాడట్లేదు. అలానే బస్ స్టాండ్ ఎలా ఉంది? బస్ స్టాండ్ రాజేష్ అన్న ఉన్నాడు. రాజేష్ అన్న కొద్దిగా షటర్లు చాలా ఉన్నాయి, రెంట్ ఇవ్వలేదు, ఎందుకు? జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ కాంప్లెక్స్ షాపులు ఎందుకు కిరాయిలు పోతలేవంటే ఇక్కడ ఉన్న షాపులు కిరాయిలను బట్టి ఒక్కొక్క షటర్ 35,000 36,000 ఉన్నందుకు కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు షాపుల జోలికి వెళ్తలేరు. ముఖ్యంగా ఇంకోటి జిఎస్టీలు కూడా వేస్తున్నారు. ఇప్పుడు షాప్ కిరాయి తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకే ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టి దగ్గరగా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. ఇందులో బయట వాళ్ళైతే కూడా ఒక్క షాప్ కూడా కిరాయి తీసుకోలేదు. ఓన్లీ ఆర్టీసీ క్యాంటీన్ నడుస్తుంది. ఆర్టీసీ వాళ్ళ డిపోలో ఒక కంట్రోల్ మేనేజర్ కంట్రోల్ నడిపిస్తాడు. తర్వాత వచ్చేసి ఈ మన వీళ్ళు క్యాంటీన్ ఒకటి నడుస్తుంది అంతే. మిగతా షాపులు అయితే ఇంతవరకు ఒక్కరు కూడా ఒక కిరాయి తీసుకోలేదు. ఈడ ఉన్న కిరాయిలను బట్టి ఈడ ఉన్నంత కిరాయిలు షాపుల కిరాయిలు ఎక్కడ మహబూబ్ నగర్లో లేవు. ఇంత భయంకరమైన కిరాయిలు వనపర్తిలో లేవు, ఐజా లేవు. గద్వాల ఒకటి విపరీతమైన షాపులు కిరాయిలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకన్నా ఈ గద్వాల ఎందుకు ఎక్కువ పెట్టారు రెంట్లు? కొద్దిగా గట్టిగా మాట్లాడని. ఇక్కడ ఉన్న నాయకులను బట్టి అట్లా ఆ విధంగా నడుస్తుంది. అంటే గవర్నమెంట్ కలెక్టర్ డిసైడ్ చేస్తారు కదా, వీళ్ళు సపరేట్ లీడర్లు డిసైడ్ చేస్తారా? కలెక్టర్లకు ఇచ్చిన కలెక్టర్లు ఏం చేస్తలేరు, ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తలేరు. ఈ షాపులు ఇట్లా ఉంటే ఇది ఇట్లా కష్టమే. ఏదో పర్సెంటేజ్ ఏదో తగ్గింపు చేయాలా ఇవ్వాలా. నువ్వు ఇంట్లో వాకిలి ఇల్లు కట్టించి 2 కోట్లు ఇల్లు కట్టించి నువ్వు ఇల్లు తాళం వేసి పెడతా అంటే ఎవరు వస్తారు కిరాయికి? 10 రూపాయలు అటు ఇటు చూసుకొని ఇవ్వాలా. నువ్వు ఇల్లు తాళం వేసి పెడితే నీ ఇల్లు ఆగం నువ్వేది కదా. ఇప్పుడు దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ జోగులాంబ ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ కట్టి ఇంతవరకు ఒక షటర్ కూడా బయటకు పోలేదు, ఒక లేడీస్ కార్నర్ పోతలేదు, ఒక బుక్ స్టాల్ తీసుకుంటలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కిరాయిలు బట్టి కిరాయిలు ఎక్కువ అవుతున్నందుకు జనాలు భయపడి షాప్ కిరాయిలు తీసుకుంటలేరు. ఓకే, ఇంకేమని చెప్తాను? ఇంకా బస్సులు కొన్ని లేవు కదా, గట్టుకి జూరాలకి జోగులాంబకి కర్నూలు. ఇంకొకటి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు నైట్ పూట బస్సులు ఓసారి ఆ గట్టుకి తర్వాత ఆత్మకూరికి రాత్రిపూట జనాలు కొద్దిగా ఇబ్బంది పడతారు. కొంచెం 8 తర్వాత కూడా ఒక బస్సు వేస్తే కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బాగుంటుందని నా కోరిక. ఇంకేమని చెప్తాను? చూడండి షటర్లు ఎలా క్లోజ్ ఉన్నాయో. మొత్తం వచ్చేసి 16 షటర్లు ఉన్నాయి. 15 స్టేజీలు ఉంటే 16 షటర్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎలా క్లోజ్ ఉన్నాయి అన్నీ. మళ్ళీ ఎందుకు వాడట్లేదు? అక్కడ కంట్రోలర్ సెల్ నెంబర్ అని ఇచ్చారు. మరి ఏదైనా అవసరం పడితే నెంబర్ ఫోన్ చేయడానికి చూపాను. ఏదైనా ఎమర్జెన్సీ లాంటిది ఉంటే కంట్రోలర్ సెల్ నెంబర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ బస్సుల కాడ జాగ్రత్త, అటు ఇటు పోయేటప్పుడు అక్కడ ఇంపార్టెంట్ ప్యాసింజర్లు తొందరపడుతూ అక్కడిక్కడికి వెళ్తుంటారు. బస్సులు కూడా స్పీడ్ వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉందో చూడండి. ఎలా ఉన్నాయో, వాటర్ ఎలా ఆగాయో చూడండి. మొత్తం గుంతలు పడడం జరిగింది. ఇక్కడ రోడ్ ఉంది, అయినా సరే ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ అనే రోడ్ ఉందా లేదా? ఇది రోడ్ ఉంది కానీ అప్పుడు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వము మంచి చేసినారు. ఈ ప్రభుత్వం వచ్చినాక గలీజు పెట్టినారు. ఇంకోటి బస్సులు ఛార్జీలు చాలా పెంచినారు. ఆడోళ్ళకి ఫ్రీ అనే కాసి మగోళ్ళ మీద పెంచినారు. కర్నూలుకి 70 రూపాయలు ఉండేది 120 రూపాయలు చేసినాడు. అట్లా ఛార్జీలు చాలా అవతకి 30 రూపాయలు ఉండేది 40 రూపాయలు చేసినాడు. చాలా బస్సులు పెంచినాడు. ఇట్లా గలీజు ఉంది అన్న. అప్పట్లో కూడా కన్స్ట్రక్షన్ కొద్దిగా స్పీడ్గా కాలే కదా. అప్పుడు నంబర్ 1 ఉంది. కేటీఆర్ ప్రభుత్వంలో అందరికీ ఫ్రీ పెట్టా, అందరికీ టికెట్ పెట్టా, నీటి నుంచి అవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 10 సంవత్సరాలు చేసినారు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా కాలేదు అంటున్నారు. వాళ్ళు ఇంకా 20 సంవత్సరాలు చేసినా పనులు కావు. నా 60 సంవత్సరాలు రాజకీయం చరిత్రం తెలిపోయింది వాళ్ళది. ఈ మొన్న 3 నెలలు 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల 2 సంవత్సరాలే వాళ్ళు రాజకీయం వేయలేదు. 6 సంవత్సరంలో ఆ మీటింగ్ ప్రచారం చేయడానికి పోతారు. ఒక్క ఓటు పడదు. బస్సులో వెనకలా చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ అడ్డంగా కట్టారు, అటు ఇటు పోడకుండా. ఇక్కడ బస్సులు అక్కడ
బస్ స్టాండ్ నుంచి వెళ్ళడానికి ఇక్కడ రెస్ట్ ఉన్న బస్సులు ఇక్కడ ఆగాయి. ఇక్కడ చూడండి ఈ బస్సులు కొద్దిగా రెస్ట్ తీసుకునే టైం ఇది. చూడండి ఇక్కడ చుట్టుముట్టు కొద్దిగా క్లీనింగ్ చేయలేదు, వాటర్ ఆగడం జరిగింది. ఇక్కడ వాటర్ ఆగకుండా చూస్తే బాగుంటుంది, వీటి వరకు కూర్చోనిక వీలవుతుంది. ఇక్కడ కొద్దిగా అప్పట్లో వాడిన బస్ స్టాండ్ ఇది, రిపేర్ వర్క్ చేసినప్పుడు ఈ బస్ స్టాండ్ వాడారు. మరి ఇప్పుడు ఏదనుకో ఒక దానికి వాడితే బాగుంటుంది, ఊరికే పెట్టకుండా ఏదో ఒకటి వాడితే అందరికీ బాగుంటుంది. ఏదైనా వ్యాపారాలు ఇస్తారా చిన్న వ్యాపారస్తులకి, ఆడ షటర్లే ఇవ్వలేదు, ఇంకా ఈ చిన్న చిన్నవి ఎందుకు ఇస్తారో అనేది మనకు తెలియదు. కానీ ఈడ మాత్రం ఏదో ఒకటి పెట్టాలి. ఇప్పుడు ఆ లాస్ట్ వరకు రోడ్ వేస్తే బస్సులు ఈడి వరకు ఆగుతాయి, కొద్దిగా బస్ స్టాండ్ కూడా విశాలంగా ఉంటుంది, జనాలు పోవడానికి కూడా బాగుంటుంది, వెహికల్స్ కూడా రావడానికి బాగుంటుంది. ఇక్కడ వాటర్ కూడా ఆగదు, ఎలాంటి కలుపు మొక్కలు పెరగవు, బస్ స్టాండ్ కూడా నీట్గా ఉంటుంది. ఇంకా కాలువలోకి డైరెక్ట్ కాలువలోకి నీళ్ళు పోతాయి. ఈ నీళ్ళల్లో నీళ్ళు క్లీన్ ఈడ వరకు మనుషులు చూసుకుంటారు, బస్సులు కూడా ఎనికి వస్తాయి. తర్వాత ఏమన్నా గుద్దుకునేది కట్టుకునేది ఉండదు. ఇంత మంచిగా చేయాలని మనం కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ వల్ల బంద్ చేసినారు. అంటే ఇక్కడ వాష్రూమ్స్ కాడ ఎలా ఉన్నాయో ఇప్పుడు వాష్రూమ్స్ క్లోజ్ ఉన్నాయి అలా, ఇవి ఓపెన్ ఉంటాయా మామూలు టైంలో? ఈరోజు ఓపెన్ అవుతాయా? అది ఓపెన్ ఉంటుంది. ఇది ఆడపిల్లలు బాత్రూము లెట్రిన్ రూమ్కి పోతారు, కానీ ఇంత గలీజు రాదు, జ్వరము జడ్డు వస్తుంది, నీట్గా ఉండాలని కోరుకుంటున్నాం. అలా ఇక్కడ చుట్టూ చూడండి, బస్సులు వెళ్ళడానికి పోవడానికి వెహికల్స్ రావడానికి, బయట వెహికల్స్ వస్తే చాలా ఇబ్బంది. ఇక్కడ ఇంత పెద్ద ఖాళీ జాగాని వాడకుండా వదిలేయడం జరిగింది, వాడుకుంటే మంచిది. బస్ స్టాండ్ కాడ చూడండి, వాష్రూమ్స్ కాడ ఆడ వాళ్ళవి వాష్రూమ్స్ కాడ ఆడపిల్లలవి. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, మొలకలు ఎలా మొలిచాయో చూడండి, గడ్డి తీయలేదు, చెట్లు మొలచడం జరిగింది, అలుము పెరగడం జరిగింది, గడ్డి పెరగడం జరిగింది, మనిషి ఎత్తుంది. కొద్దిగా క్లీన్ చేపిస్తే మంచిది. ఇక్కడనే వెహికల్స్ ఆపుకోవడానికి 2 వీలర్ వెహికల్స్. ఇక్కడ చుట్టుముట్టు ఎలా ఉందో చూడండి, ఇక్కడ అలుము పెరిగింది. ఇక్కడ కన్నా ఒకప్పుడు గద్వాల్ బేట బస్ స్టాండ్ బేట బాగుండే పార్కింగ్. బస్ స్టాండ్ లోపల బాగానే ఉంది, రోడ్ల పైన చుట్టుముట్టు బాగాలేదు, గడ్డి పెరిగింది, చెత్త వేయడం జరిగింది. చూడండి ఎలా ఉందో పరిసరాలు. అన్న కర్నూలులో ఎలా ఉంటుంది? కర్నూలు నంబర్ 1 ఉంటుంది, ఇట్లా ఏంటుకుంటుంది. ఆడ కూడా ఇలానే ఉంది పరిస్థితి. ఇక్కడ చూడండి ఈడ గడ్డి ఎలా ఉందో. బస్ స్టాండ్ అక్కడ నుంచి బస్సులు వస్తాయి. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇక్కడ వెనకలో చూడండి ఎలా ఉందో ఖాళీ జాగా. మళ్ళీ ఇది ఏదైనా వాడుకుంటే మంచిది, ఏదైనా కట్టిస్తే యుద్ధం బలగొట్టడం జరిగింది. చూడండి చుట్టుముట్టు ఎలా ఉందో. ఇక్కడ పెద్ద ప్లేస్ మిగిలింది, ఎలాంటి ప్లేస్ ఇక్కడ వాడట్లేదు ఈ ప్లేస్ని. ఒకప్పుడు ఇక్కడనే వెహికల్స్ ఆగడానికి ఉండేది, రోడ్డు పైన వచ్చి ఇలా ఆపిపోతుంది. కొద్దిగా లోపలికి పెట్టారు, కొద్దిగా ఆడ నచ్చట్లేదు చాలామంది చెప్తున్నారు. డ్రింకింగ్ వాటర్ కాడ చూడండి, వాటరే రావట్లేదు. చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి ఏం లేదు, వాటర్ మొత్తం ఎలా ఓపెన్ ఉంది, ఎవరైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రెస్ చేస్తాను వాల్, ఇగో రావట్లేదు వాటర్. చేతులు కడుక్కోవడానికి కూడా ఎలాంటి ఏర్పాటు చేయలేదు ఇక్కడ. ఇక్కడ వాటర్ మాత్రం తాగడానికి రావట్లేదు. చేతులు కడుక్కోవడానికి ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్లో చూస్తే ఎక్కువగా పెడతారు చేతులు కడుక్కోవడానికి మరియు తాగడానికి వాటర్. ఇక్కడ చూస్తే ఎక్కడ వసతి లేదు. చూడొచ్చు మనం, తాగడానికి వాటరే ఇక్కడ రావట్లేదు. ఫ్రిడ్జ్ లాంటిది పెట్టడం జరిగింది, ట్యాప్ పెట్టారు వాడుకోవడానికి ప్రయాణికులకి అవసరానికి. ఇక్కడ ఎవరు వచ్చి వాడుకుంటారు చెప్పండి? చూడండి ఈడ పెట్టారు ట్యాప్ బయట. అదే మనం వేరే బస్ స్టాండ్లో చూస్తే బయట ఉంటాయి వాడుకోవడానికి, ప్రయాణికులకు ఏదైనా అవసరం పడితే చేతులు కడుక్కోవడానికో, టిఫిన్ బాక్సులు కడుక్కోవడానికో, వేరే వేరే ప్రాంతం నుంచి వస్తారు, కొద్దిగా వాళ్ళకు కూడా వాడుకోవడానికి ఉంటుంది. ఇక్కడ వాడుకునే వాటర్ ఒక్క ట్యాప్ బయట పెట్టారు. ఇక్కడ లోపల చూడండి ఎక్కడా లేవు ట్యాప్స్. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో సమస్యలు ఉన్నాయి. నా సందేశం వచ్చేసి, బస్ స్టాండ్లో తాగడానికి వాటర్ లేవు. ఏదైనా అవసరానికి ప్రయాణికులు అక్కడ ఇక్కడ సద్దిలు తెచ్చుకుంటారు, టిఫిన్ బాక్స్లు, ఏదైనా చేతులు కడుక్కోవడానికి వాడుకోవడానికి వాటర్ లేవు. చుట్టుపక్కల బస్ స్టాండ్ చుట్టూ బాగాలేదు, గడ్డి గిడ్డి మొలచడం జరిగింది.
మరియు బస్సులు కూడా టైంకి రావట్లేదని చెప్పడం జరిగింది. కొందరు అయితే పొద్దుగల బస్సులు టైంకే వస్తాయి, ఈవినింగ్ రావట్లేదు తొందరగా వాళ్ళ ఊర్లోకి వెళ్ళడానికి అని చెప్పడం జరిగింది విద్యార్థులు. కొందరు మాత్రం బస్సులు టైమింగ్కి రావట్లేదని చెప్తున్నారు. నారాయణపేట, ఆత్మకూర్, ఇలా మక్తల్ బస్సులు తక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంకా గట్టుకి మెయిన్ ఇంపార్టెంట్, గట్టులో అన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. బస్సు విషయంలో కానీ చదువు విషయంలో కానీ గట్టు కొద్దిగా ఇబ్బంది పడుతుందని చెప్పడం జరిగింది. ఇంకా వచ్చేసి అంత ఇక్కడ షాపులు కూడా ఇవ్వలేదు, షాపులు తొందరగా ఇస్తే బాగుంటుంది. కొద్దిగా రెంట్ ఎక్కువగా ఉందంట, తొందరగా ఇస్తే బాగుంటుంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి. చుట్టుముట్టు టాయిలెట్ పోవడం జరుగుతుంది, వాష్రూమ్ పోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఫ్రీ టాయిలెట్స్కు జెంట్స్కి, చాలా మందికి తెలియదు. లోపల వాష్రూమ్కి వెళ్ళాలంటే 10 రూపాయలు, లేడీస్కి మాత్రం టాయిలెట్ మరియు వాష్రూమ్కి వెళ్తే పైసలు తీసుకోవడం జరుగుతుంది. మగవారికి మాత్రం టాయిలెట్కి వెళ్తే ఫ్రీ. కాబట్టి పక్కా వాష్రూమ్ వాడుకోండి, ఇక్కడ ఫ్రీయే. లోపలికి వెళ్తే కట్ చేస్తారు. కొద్దిగా బయట పోయకండి, కూర్చోకండి. వాష్రూమ్ లేడీస్ కూడా వాళ్ళకి టాయిలెట్స్కి తీసుకోకుంటే డబ్బు మంచిది. ఎలాగైతే మగవారికి ఫ్రీగా ఉంది, ఆడవాళ్ళకు కూడా ఫ్రీగానే ఉండాలి. అందరూ సరి సమానంగా చూడండి. టాయిలెట్ పోయడానికి ఫ్రీ కాబట్టి ఇక్కడ వాడండి. ఇక్కడ బస్ స్టాండ్ ఎదురుగానే ఇక్కడ 15th స్టేజ్ అని ఉంది, ఇక్కడనే ఫ్రీగా ఉంది కాబట్టి అందరూ ఫ్రీ, పైసలు ఇవ్వకుండా వాడచ్చు. జెంట్స్కి కూడా 3 రూపాయలే, చిల్లర లేకుంటే వాళ్ళు 5 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు 5 రూపాయలే అడుగుతున్నారు, మన వాళ్ళు కూడా 5 రూపాయలే ఇస్తున్నారు. లేడీస్కి టాయిలెట్కి మరియు వాష్రూమ్కి 5 రూపీస్. ఇక్కడ ఫ్రీగానే ఉందంట వాష్రూమ్ లేడీస్కి. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన వాష్రూమ్ అక్కడ ఫ్రీయే అంట. ఇక్కడ మగవారు 3 రూపాయలు ఇవ్వచ్చు, మరియు వాష్రూమ్కి వెళ్తే 10 రూపాయలు. ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది. ఇప్పుడు వాష్రూమ్ 10 రూపీస్ తీసుకుంటున్నారు, టాయిలెట్ 3 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ 3 రూపాయలు కూడా ఇచ్చే అవసరం లేదు, ఇక్కడనే బీడ పోసుకోవచ్చు. ఏమన్నా చెప్తావా? ఇక్కడ క్లీన్ చేస్తే నీటి ఉంటే వండి పోయారు, ఏం పోయారు. చెట్లు నాటితే 10 మంది చూసుకుంటారు. ఇంత సర్ది అన్నం తీసుకుంటూ కూడా పుసుకుని తింటారు. మంచి చేయాలా. ఈ బస్ స్టాప్లో నీళ్ళు సప్లై ఉండాలా. కూల్ వాటర్ కానీ చేతులు చాడుకునేది కానీ ఆడాడ బస్ స్టాప్లో తొలాయిలు పెట్టాలా. ఇంకేమని చెప్తావా షాపుల గురించి? షాపులు రెంట్ ఇవ్వలే, షాపులు అవి ఎక్కువ రేటు పెట్టినారు. వాళ్ళు కొనేదిలే, తీసుకునేదిలే, వాళ్ళు ఇచ్చేదిలే. దానివల్లనేమి ఇది మనకి క్లీన్ ఉండాలి. బస్ స్టాప్ కర్నూలు బస్ స్టాప్లో కర్నూలు బస్ స్టాండ్ క్లీన్ ఉందే? నంబర్ 1 పెట్టినాడు. సరే, నేను కర్నూలు బస్ స్టాండ్కి వెళ్తే ఎప్పుడైనా చూస్తాను. నా చిన్న ఉన్నప్పుడు మాత్రం అంత సమంగా లేదు. చూద్దాం మరి జగన్ అన్న చెప్పింది నిజమో కాదో. ప్లేస్ కూడా ఉంది, ఈ ప్లేస్ను కూడా వాడుకుంటే మంచిది. ఊకే వదిలేశారు. ఆడ చూస్తే బస్ స్టాండ్ కొద్దిగా ఆడి వరకు పోతుంది, రోడ్ వేస్తే కొద్దిగా విశాలంగా అవుతుంది. వెహికల్స్ కూడా పోవడానికి రావడానికి ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడ టాయిలెట్స్కి వెళ్ళడానికి మగవారికి ఇక్కడ ఫ్రీ, ఏదైనా వాష్రూమ్కి